ఓం శ్రీ సాయిరామ్. 1970 సంవత్సరం ఏప్రిల్ నెల సనాతన సారథిలో డాక్టర్ పి దక్షిణామూర్తి గారి స్వానుభవం అనేటువంటి వ్యాసం తెలుసుకుందాం. సాయిరామ్. ఎందువలన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారిచే మీరు ఆకర్షింపబడినారు? ఎందువలన మీకు బాబావారి నమ్మకం కుదిరినది? ఎందువలన మీరు బాబావారిని పూజిస్తున్నారు? స్నేహితులు, ఎరుగున్నవారు, నన్ను చూచుటకు వచ్చిన వారు బాబావారి విషయం తెలుసుకున్నటకై నన్ను పదే పదే పై విధముగా ప్రశ్నించేదరు. బాబావారి దివ్య పాద యుగముల చెంత అనేటువంటి పుస్తకంలో పైన చెప్పిన ఆఖరి ప్రశ్నకు జవాబు అందించడం ప్రయత్నించాను. సునిశ్చితముగా అవగాహన చేసుకునేటువంటి శక్తి లేమిచే ఎందువలన నేను శ్రీవారికి ఆకర్షింపబడినానో తెలుసుకోలేకపోతున్నాను. కానీ నన్ను స్వామి వద్దకు చేర్చిన సంఘటనలను వివరించడానికి ప్రయత్నించేదను. 1942 సంవత్సరం వేసంగి సెలవులను కర్నూలులో గడిపినాను. ఆ పట్టణమునకు సమీపంలో పవిత్రమైన నీటి బుగ్గ ఒక తటాకమును నింపును. ఆ తటాకము పేరు బ్రహ్మగుండము. నా బంధువులు నేను ఆ తటాకంలో స్నానమాచరించిన పిదప ఆ సమీపంలోనే ప్రకృతికి అతీతమైనటువంటి శక్తులు కలిగిన మహిళ నివసించున్నట్టు తెలుసుకుని ఆమె ఇంటికి ఎగినాము. ఆ ఇంట్లోని వారు ఆ దినమున ఆమె దర్శనమివ్వనని తెలిపినారు. ఆమెను దర్శించవలనని గాఢమైన ఇచ్చ కలుగుటచే కనీసము మరునాడైనను ఆమె దర్శనమివ్వాలని కోరినాము. అందుమీద ఆమె మమ్మల్ని లోనుకు పిలిపించుకొనెను. మహిమలను చేయుట నా జీవితంలో ప్రప్రథముగా ఆ రోజును చూచినాను. నేను ఆమెకు ఎదురుగా లేకపోయినప్పటికీ ఆమె ఖర్జూరపు పండును సృష్టించి ఆదరముతో నాకు అందించెను. సంతోష సంతృప్తులతో ఆ ఇంటి నుండి బయటకు వచ్చినప్పుడు తోటి భక్తుడు అనంతపురం జిల్లాలో క్షత్రియ వంశంలో అవతరించిన బాలుడు 14వ ఏటనే యోగిగా మారినాడని, ఆ యోగికి గల సృష్టించే శక్తి ఊహాతీతమైనది, మహామహిమాన్వితమైనది అని తెలియజేశాను. ఆ విషయమును విన్నంతనే నా మేను పులకరించెను. ఆ బాలయోగి దర్శన మహాభాగ్యములకై నేనెంత గాఢముగా వాంఛనను వెంటనే లభ్యపడలేదు. బాబావారి విషయం తెలుసుకున్నటకు శ్రీవారితో సంబంధము కలిగినట్టుగా పరిగణించవచ్చునా? 1962 సంవత్సరంలో శ్రీ 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 సత్యసాయి బాబా వారి దర్శన మహాభాగ్యం హైదరాబాద్లో ప్రప్రథముగా నాకు లభించినది. శ్రీవారు పైన ఉదరించిన సంఘటన గుర్తు చేయనంత వరకు ఆ విషయం మర్చినాను. నా పోటీ సామాన్యుని జ్ఞాపశక్తికి భగవాను జ్ఞాపశక్తికి గల భేదమే ఇది. ఎందువలన నేను శ్రీవారికి ఆకర్షింపబడినాను? పూర్ణములో నుండి వేరుపడిన భాగము దేని నుండి వేరైనదో దానిచే సర్వం ఆకర్షింపబడను. తత్కారణముననే నేను శ్రీవారిచే ఆకర్షింపబడినాను అన్నదే ఈ ప్రశ్నకు సరైనటువంటి జవాబై ఉండను. ఒక పేదవాడు తన కుటుంబంతో బాబావారిని హైదరాబాద్లో దర్శనం చేసుకుని సంఘటన చిరస్మరణీయముగా నా మనోఫలకము మీద ముద్రితమైనది. గవర్నరు, ప్రభుత్వ కార్యదర్శులు, ఉన్నత పదవులు అలంకరించున్న పెక్కుమంది భక్తుల హైదరాబాద్లో శ్రీవారు విడుదల చేసినటువంటి భవనములో బాబావారి దర్శనార్థమై వేచి ఉన్నారు. భగవాని సంకల్పము అగ్ని లేనిది ఎవరిని లోనికి పోనివారు. అందువలన అందరము బయటనే ఆశీనులమై ఉన్నాము. కదిలిపోతున్న ప్రతి క్షణము భక్తులమైన మా ఆవేదనను అభివృద్ధిపరుచున్నది. ఆ సమయమున ఒక రిక్షా నుండి చింపిరిగుడ్డలను ధరించినటువంటి ఒక మధ్య వయస్కుడు, ఆయన భార్య, బిడ్డ దిగినారు. నగరంలోని ప్రముఖులు భవన ప్రాంగణంలోనే కాచుకొని కూర్చొని ఉండగా ఆ ముగ్గురు పాతకాపుల వలె లోనికి ప్రవేశించరి. అక్కడ వేచి ఉన్న అందరికీ ఆశ్చర్యము కలిగినట్లు బాబావారు వారి ముగ్గురికి ప్రత్యేక సంభాషణ అనుగ్రహించి ఆశీర్వదించరి. ఆ సంఘటన నా హృదయమును కత్తుకుపోయినది. నా చిన్ననాడు నేర్చుకునేటువంటివి దైవము పేదవారిని అనుగ్రహించనేటువంటి సూక్తి సత్యమైనటువంటి నమ్మకము నాకు దృఢపడినది. ధనికుడు, నిర్ధనుడు, కలిమి లేమి అనేటువంటి భేదములు బాబావారికి లేనే లేవు. బాబావారు భక్తవత్సలుడు. భక్తి బంధనమును కొలవగల సాధనము బాబావారి వద్దని ఉన్న కారణమున శ్రీవారితో భక్తుని కొనేటువంటి సంబంధము శ్రీవారికే తెలియను, అన్యులకు తెలియదు. సాయిరాం సశేషం. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की जय. सर्वं साईश्वरार्पणमस्तु.
ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.